సీజన్లో తీగజాతి కూరగాయలైన సొర, బీరకు మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని సాగు చేస్తే మంచి ఆదాయం పొందొచ్చు. అందుకే సొరను పందిళ్లకు పాకించి ఖరీఫ్ పంటగా జూన్, జులై నెలలో దఫాలుగా సాగు చేస్తూ ఉంటారు. విత్తిన 50 రోజుల నుండే కాయలంది వస్తాయి. సొర సాగులో సమస్యలు కూడా తక్కువే. అయితే కాయలు మంచి సైజు, ఆకర్షణీయంగా ఉండే విధంగా దిగుబడి రావాలంటే రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులు కీలకం. మరి ఖరీఫ్ సొర సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పందిరి కూరగాయల్లో ఒకటి సొర. ఇది తీగజాతి వార్షిక పంట. సొర తీగలను నేలపై పందిరి మీద ప్రాకించి పండించవచ్చు. ఈ పంట బెట్టను బాగా తట్టుకుంటుంది. సొరకాయను కూరగాయగా స్వీటు తయారీలోనూ వాడుతారు. దాదాపు 6 నుండి 7,000 ఎకరాల్లో సాగవుతుంది. సరాసరి ఎకరాకు దిగుబడి 14 టన్నులు వస్తుంది. అయితే ఈ పంట సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉన్నట్లయితే పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. పూత, పిందె సమయంలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. ఈ పంటను వివిధ రకాలైన నేలల్లో పండించవచ్చు. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్నట్లయితే ఈ పంట సాగుకు చాలా అనుకూలం. అయితే ఇందులో రకాల ఎంపిక కీలకం. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలను దేశంలోని పలు ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అందులో మేలైన రకాలు పూసా సమ్మర్ ప్రోలిఫిక్ లాంగ్, పూసా సమ్మర్ ప్రోలిఫిక్ రౌండ్, పూసా మేఘదూత్, పూసా మంజరి, పూసా నవీన్, ఆర్కబహార్, సామ్రాట్, పూసా సందేశ్ ఉన్నాయి. ఇవే కాక పలు ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. కాలానుగుణంగా వీటిని వేసుకుంటే మంచిది. ఖరీఫ్ పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 1 నుండి కిలో 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అయితే విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును బాగా పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 3 మీటర్లు, పాదుల మధ్య దూరం 90 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ప్రతి పాదుకు 3-4 విత్తనములను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తి నీరు పెట్టాలి. 3 నుంచి 7 రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి. పాదుకు 2 బలమైన మొక్కలు ఉంచి మిగిలినవి తీసివేయాలి. ఎరువుల యాజమాన్యం కీలకం. చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 నుండి 32 కిలోల భాస్వరం, 20 నుండి 24 కిలోల పొటాష్ను కలుపుకుని సమానంగా పొలమంతా వేసుకోవాలి. నత్రజనిని 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి సగభాగం విత్తిన 25 రోజులకు, రెండో దఫా పూత పిందె దశలో అంటే విత్తిన 45 రోజులకు వేయాలి. ఎరువులను మొక్కలకు 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎడంలో గుంట త్రవ్వి ఎరువు వేసి మట్టిని కప్పి నీరు పెట్టాలి. సొరతోటల్లో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తీసివేయాలి. మొక్కలు బలంగా పెరగడానికి 1 నుండి 2 సార్లు తేలికగా మట్టిని పాదు చుట్టూ గుల్ల చేయాలి. కలుపు నివారణకు అలాక్తోర్ 400 గ్రాములు లేదా బ్యూటాక్లోర్ 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 నుండి 3 రోజుల్లో నేల మీద పిచికారీ చేయడం ద్వారా నెల రోజుల వరకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించవచ్చు. సొర పంటలో అధిక దిగుబడులు సాధించి కాయ నాణ్యత బాగుండాలంటే పైపందిరి పద్ధతిని ఎంచుకోవడం మంచిది. దీని ద్వారా కాయ యొక్క నాణ్యత బాగుంటుంది. నేల మీద పండించడం వల్ల కాయలు వంకరలు తిరిగి ఉండటం జరుగుతుంది. అలాగే కాయలు నేల మీద పెరగటం వల్ల కాయ నేల మీద తగిలిన వైపు తెల్లగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల కాయ నాణ్యతపై ప్రభావం పడి మార్కెట్లో రేటు తక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పైపందిరి పద్ధతిని వినియోగించుకుని పండించడం వల్ల రెట్టింపు దిగుబడులు రావడమే కాకుండా కాయ నాణ్యత బాగుండడం వల్ల మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశాలున్నాయి. మార్కెట్కు తరలించేటప్పుడు కాయలను సంచులలో కాకుండా ప్లాస్టిక్ ట్రేలలో తరలించడం మంచిది. సంచుల్లో తీసుకెళ్లడం ద్వారా మార్గమధ్యంలో కాయలు దెబ్బతినడం జరుగుతుంది.
ట్రేలలో తీసుకుపోవడం ద్వారా కాయలు మంచి నాణ్యత కలిగి ఉండి అధిక ధర పలుకుతాయి.